మంత్రి పార్థసారథి మీటింగ్ వద్ద వాగ్వాదం తలెత్తింది. కూటమి నాయకుల మధ్య మాటలు మంటలు రాజుకున్నాయి. సభ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రధాని మోదీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు లేవని జనసేన, బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఇదే విషయంపై స్థానిక టీడీపీ నేతలను నిలదీశారు. విశాఖ జిల్లా ఆనందపురం గిరిజాల హౌసింగ్ మీటింగ్ లో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఇక కార్యక్రమం నుండి జనసేన, బీజేపీ శ్రేణులు వెనుదిరిగారు. కాగా గంటా శ్రీనివాసరావుతో చర్చల కోసం జనసేన నాయకులు ఎదురుచూస్తున్నారు. మంత్రి పార్థసారథి మీటింగ్ వద్ద వాగ్వాదం తలెత్తింది. కూటమి నాయకుల మధ్య మాటలు మంటలు రాజుకున్నాయి. సభ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రధాని మోదీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు లేవని జనసేన, బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఇదే విషయంపై స్థానిక టీడీపీ నేతలను నిలదీశారు. విశాఖ జిల్లా ఆనందపురం గిరిజాల హౌసింగ్ మీటింగ్ లో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఇక కార్యక్రమం నుండి జనసేన, బీజేపీ శ్రేణులు వెనుదిరిగారు. కాగా గంటా శ్రీనివాసరావుతో చర్చల కోసం జనసేన నాయకులు ఎదురుచూస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, శాలిని, విశాఖ నగరంలో రోజు రోజుకి కూటమి మధ్య అయితే విభేదాలు అయితే బయటపడటం అయితే జరుగుతుంది. ఈ రోజు ఉదయం అయితే ఆనందపురం మండలం గిరిజాల గ్రామంలో ఏదైతే హౌసింగ్ బోర్డు సంబంధించి అక్కడ పరిశీలించడానికి అయితే మంత్రి పొలుసు పార్థసారథితో పాటు గంటా శ్రీనివాసరావు అయితే అక్కడ చేరుకోవడం జరిగింది. దానికి సంబంధించి దాదాపు దారి పొడవునా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కూటమిలో అగ్రనేతలుగా ఉన్న పవన్ కళ్యాణ్, అలానే బీజేపీ నుండి అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క చిత్రాలు లేవనే విషయాన్ని దానిపైన అయితే జనసేన, బీజేపీ నాయకులు అయితే టీడీపీ కార్యకర్తలు అలానే నాయకులతో అయితే వాగ్వాదం జరగడం అయితే జరిగింది. దానికి సంబంధించి అక్కడ పూర్తిగా అయితే దానికి ఎక్కడ ఆ యొక్క సభ ఏదైతే ఏర్పాటు చేశారో ఆ సభలో పాల్గొనాల్సిన నాయకులు ఎవరు కూడా పాల్గొనకుండా అక్కడే వాగ్వాదం జరగడం, అప్పటికి గంటా శ్రీనివాసరావు కావచ్చు, అలానే పోలీసు పార్థసారథి కావచ్చు, వీళ్ళు కూడా ఆ యొక్క వేదిక పైన ఆశీనులు అయిన సమయంలోనే వీళ్ళు ఇక్కడ తగాదా చేయడం అయితే ఒక ఉద్రిక్తం అయితే నెలకొంది. అక్కడ మూడు పార్టీల మధ్య కూడా ఒక తీవ్రమైన ఉద్రిక్తులు నెలకొనడంతో అక్కడ ఉన్న అధికారులతో పాటు అగ్రనేతలు కూడా వాళ్ళని మధ్యలో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఎక్కడ కూడా జనసేన నాయకులు అయితే వెనుతిరిగే ప్రయత్నం చేయలేదు. అక్కడ సభాస్థలి నుండి బయటకు వచ్చేసి వాళ్ళ నినాదాలు చేశారు. మేము కూటమిలో ఉన్నామా, అసలు మమ్మల్ని ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు, కనీసం ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరమైనా ఉంది, దాన్ని కూడా పక్కకు దోవ పెట్టడం అయితే వాళ్ళు పూర్తిగా అయితే వ్యతిరేకించడం జరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు రెగ్యులర్ గా కూడా ప్రతి కార్యక్రమాల్లో కూడా బీజేపీని అయితే కనీసం వీళ్ళు పట్టించుకోవట్లేదని అయితే బీజేపీ నేతలైతే ఆరోపించడం జరుగుతుంది. మొన్న యోగా డేలో కూడాను బీజేపీ నాయకులు ఎవరికి కూడా కనీసం ప్రయారిటీ ఇవ్వలేదని, మొత్తం టీడీపీకి సంబంధించిన నాయకులు మాత్రమే దీనికి సంబంధించి అన్నింటికి ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తారు. అసలు కేంద్రం నుండి ఫండ్స్ అనేది రాకపోతే దీనికి సంబంధించి ఎటువంటి ముందుకెళ్లే ప్రయత్నం అయితే జరగదు, అసలు రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం అయితే ఉండదు. కానీ ప్రస్తుతం ఇక్కడ ఎవరు కూడా దానికి సంబంధించి ముందుకు తీసుకెళ్లట్లేదు. మా యొక్క ప్రయారిటీస్ కూడా మీరు తగ్గిస్తున్నారని అయితే పూర్తిగా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తైతే దీనికి సంబంధించి జనసేన నాయకులంతా కూడాను గంటా శ్రీనివాసరావుతో మాట్లాడడానికి, దానికి సంబంధించి అసలు మాకు ఎందుకు ప్రయారిటీ ఇవ్వట్లేదని ప్రయారిటీని చూపించడానికి అయితే వాళ్ళు ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అసలు ఇప్పటికీ కూడా గంటా శ్రీనివాసరావు అయితే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో పూర్తిగా అయితే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడే ఆగ్రహం వ్యక్తం చేస్తూ చాలా సేపటి నుండి నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టడం అయితే జరుగుతుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. బీజేపీ మండల ప్రెసిడెంట్ సీనియర్ నాయకుడిగా ఉన్నాను. ఈ రోజు మోదీ గారికి సినిమా చూస్తే ఫ్లెక్సీలో ఫోటో లేదండి, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా లేదండి. కూటమి నాయకులు ఏంటంటే పిలిచారు మీటింగ్ కి, ఎక్కడ కూడా ఫోటో కాల్ అనేది ఎక్కడ కూడా రేట్ లేదు, ఫోటో లేదండి. ఎక్కడో ఒక దగ్గర వేశారు. అయినా దీని గురించి సంధించాలని చెప్తున్నాను.
ఉన్నాం సార్, మమ్మల్ని ఎవరు గౌరవించట్లేదు సార్. మా గౌరవించకపోతే పోయారు, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా గౌరవం లేకపోతుంది. మోడీ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇక్కడే కాదు ప్రతి మీటింగ్ లో కూడా మా భీమిలి నియోజకవర్గంలో ఫోటోలు లేక నెట్టడం, ఏమనంటే చోట్ల తప్పు అయిపోయిందో అధికారులు మంచి చెప్పడం. మరి ఇక మరి ఎందుకు కూటమిలో ఉన్నామో లేదో మాకే తెలియట్లేదు. ఏమంటే అధికారులు మాత్రం చూస్తారు వీళ్ళందరూ కలిసి. దీని మీద మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. అది ఓకే.